తమిళనాడులో స్టార్ట్ చేసి మేము ఇక్కడ దాదాపుగా ఒక 50 సంవత్సరాల సోలాలు వేసుకొని ఉప్పులు వేసుకొని నిమ్మకాయలు పుచ్చుకొని సోలాలు వేసుకొని అన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుగా చెల్లించుకుంటాం. ప్రతి సంవత్సరం ఆషాఢం వచ్చేది సుబ్రహ్మణ్య స్వామి ఆడి తృప్తిగానే ఈ ఆషాఢంలోనే వస్తుంది. మా తాతల కాలం నుంచి మేము చేస్తున్నాము. మాది 4వ తరం. దాన్ని వదలకుండా మేము కంటిన్యూగా దానే చేస్తున్నాం. సూలాలు వేసుకొని ముళ్ళు వేసుకొని నిమ్మకాయలు వేసుకొని దేవుడికి ఊరేగింపుగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరగా ఎదురుకలా చెప్పి వస్తున్నాము. మరి మీరు అనుకున్న కోరికలు ఏమన్నా నెరవేరుతాయండి ఇక్కడ? కోరికలు నెరవేరుతాయి. పెళ్ళిళ్ళు అవుతాయి. ఇవన్నీ కార్యక్రమం అన్నీ ఓకే అయితేనే మేము చేస్తామండి. అంటే తమిళనాడు నుంచి వచ్చారా మీరు? మేము తమిళనాడు అండి. మా నెగిటివ్ ప్లేస్ తమిళనాడు, పుట్టి పెరిగిందంటే ఇక్కడ. వేలు కూర్చుకొని కట్టలాక్కొని మోహన్ గారు చేస్తాం, అన్నీ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడు వాళ్ళ 4 కివాడ సుబ్రహ్మణ్య స్వామి కావిడిదండి. ఇది ఆకుటి కావిడిది. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు. తాతల తండ్రుల దగ్గర నుంచి వీళ్ళు చేసే చువ్వలు పుచ్చుకొని దాని ద్వారా నిమ్మకాయలు స్వామివారికి వేయటం, మళ్ళీ నిమ్మకాయలు ఎవరికైనా కావాలంటే ఆ నిమ్మకాయ తీసుకున్న వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి మంచి జరుగుతుంది. కంపల్సరీగా వచ్చి చాలా మంది తీసుకుంటారండి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. సుబ్రహ్మణ్య స్వామి చూడండి అది ఎలా అవుతున్నారు చూడండి. చువ్వలతోని ట్రాక్టర్ని తాళ్ళు కట్టుకొని వీపుకి చువ్వలు పుచ్చుకొని అవుతున్నారు. ఇది చాలా స్వామివారికి వాళ్ళు భక్తితో చేసే పూజ అనమాట. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తుంది. చాలా పవిత్రంగా చేస్తారు. వీళ్ళంతా కూడా మాలలు వేసి 10 రోజులు దీక్షగా ఉండి చేసి అన్నదానం చేసి ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళు చాలా చక్కగా చేస్తారు. వీళ్ళు పలు కావిడి కూడా పడతారు. ఆ కావిడి కూడా ఏంటంటే స్వామివారికి చాలా ఇష్టమని కావిడి కూడా పట్టి ఉపవాసాలు ఉండి చేస్తారండి. తమిళ చాలా నిష్టగా బాగా చేస్తారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు మన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఉండి ఆ నిమ్మకాయ తీసుకోవటం, విభూతి తీసుకోవటం, దానివల్ల మన మంచి జరుగుతుందని వాళ్ళకి ఒక ఇది ఉండి ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి చేస్తారు. అక్కడ ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు పండుగ వస్తుందా మళ్ళీ వెళ్తాం అన్నట్టు ఉంటారు. ఎందుకంటే ఈ పండుగ తాలూ విశిష్టత ఏంటంటే వాళ్ళు కోరుకున్నది జరుగుద్ది. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగటం, ఒకవేళ లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వటం, ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఇక్కడ కానీ వచ్చేస్తే స్వామివారి దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకి శుభం కలుగుద్ది. దాని గురించి ఏంటంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుద్ది అని వీళ్ళు అడుగుతూ ఉంటారు. పలానా రోజు అంటే ఆ రోజుకి వచ్చి ఉండి మరీ చేసుకుంటూ వెళ్తారు.